నమస్తే అండి. మన తత్వమసి మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన ముందుకు గత 6 సంవత్సరాలుగా స్వదేశంలో ఎంబీబీఎస్ చేయలేని వాళ్ళందరికీ గైడ్ చేస్తూ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా సలహాలు, సందేహాలు తీరుస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్‌కి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్‌లో కానియండి, అడ్మిషన్ విషయంలో కానియండి హెల్ప్ చేస్తూ ఆ రంగంలో ముందుకు దూసుకెళ్తున్న శ్రీ మురళీకృష్ణ గారు, ఫ్లయింగ్ ఎడ్యుకేషన్. మురళీకృష్ణ గారు, వెల్కమ్ సార్. ఒకసారి మా ప్రేక్షకులకి మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. నమస్కారం అండి, నా పేరు మురళీకృష్ణ. నేను ఫ్లయింగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ చూస్తుంటాను. నేను ఎంబీబీఎస్ స్టార్ట్ చేసి 6 years అయింది. అందులో ఏ కంట్రీస్, ఏ లైసెన్స్డ్ ఎగ్జామ్స్ అన్ని నేను చూసుకుంటాను. ఓకే, సో మురళీకృష్ణ గారు, ఇప్పుడు ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ దగ్గర వచ్చేసరికి మీరు అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనే ఫీల్డ్ అనేది కంప్లీట్ ఒక డిఫరెంట్ ఫీల్డ్. మీరేమో ఎంబీఏ చేశాను. సో మీరు మరి ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు? అసలు ఎంబీఏ చేసిన వాళ్ళకి సపరేట్ గా వేరే చాయిసెస్ ఉంటూ ఉంటాయి. అంటే ఎంబీబీఎస్ అనేది ఎడ్యుకేషన్ ఆఫ్ ప్యాషన్ అండి. ఓకే, అంటే అది ఆల్మోస్ట్ 6 years కోర్స్. ఒకటి స్టూడెంట్స్ కి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నాకు ముందు నుంచి నాకు ఒక డ్రీమ్, కల అనుకోండి. అందువల్ల నేను ఎక్స్క్లూజివ్ గా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ తో పాటు ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. సార్, అయితే మరి ఈ పర్టికులర్ ఫీల్డ్ లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఎందుకంటే ఎంబీఏ చదువుకొని మీరు జాబ్ చేసేవాళ్ళు, జాబ్ మానేసి బిజినెస్ చేయాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? మళ్ళీ ఈ పర్టికులర్ బిజినెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే చాలా మంది మా రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ నీట్ రాసిన తర్వాత వాళ్ళకి సరైన ఎంబీబీఎస్ గైడెన్స్ లేదండి. తర్వాత మన ఇండియాలో ఉన్నది ఓన్లీ 2 lakh seats, బట్ ఎవ్రీ ఇయర్ 12 lakhs members క్వాలిఫై అవుతున్నారు. అందులో చాలా మందికి సరైన అవగాహన లేదు. మనం ఓవర్సీస్ విదేశాల్లో కూడా ఎంబీబీఎస్ చదువుకోవచ్చు అనే అవగాహన కూడా చాలా మందికి లేదు. దాని కారణంగా నేను చాలా మందిని సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి నేను ఎక్స్క్లూజివ్ గా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ చేస్తున్నాను, ఆ స్టూడెంట్స్ కి సపోర్ట్. ఓకే, మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారు. సో మిగతా వాళ్ళకి మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది గైడెన్స్ ఇస్తున్నారు. మరి బట్ ఓవర్సీస్ అంటే మీరు అన్నట్టు ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అని అంటే మరి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని ఒక ఆలోచన వస్తుంది వెంటనే. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? బడ్జెట్ అంటే ఇది కంట్రీ బట్టి ఉంటుందండి, మనం వెళ్ళే కంట్రీ బట్టి. రష్యాకి వెళ్తే మనం 25 lakhs లో 5+1 year కంప్లీట్ చేసుకోవచ్చు. అదే ఉజ్బెకిస్తాన్ కూడా అరౌండ్ 30 lakhs లో కంప్లీట్ చేయొచ్చు. జార్జియా 40 lakhs అవుతుంది. నేపాల్ వెళ్తే కనుక ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 60 lakhs. సో ఇది అంటే కంట్రీ టు కంట్రీ బట్టి బడ్జెట్ ఉంటుంది. అంటే మరి ఇప్పుడు బయట కంట్రీలో చేసిన ఎంబీబీఎస్ మన కంట్రీలో వచ్చేసరికి వ్యాలిడ్ అవుతుందా? ఈ పాయింట్, ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంది. సో బయట కంట్రీలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, మన కంట్రీలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ వ్యాలిడ్ అవుతుందా? దాని గురించి కూడా మనం ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చేసినా, ఏ యూనివర్సిటీలో చేసినా ఎన్ఎంసి అప్రూవ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. అలాగే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లో లిస్టెడ్ అయి ఉండాలి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో లిస్టెడ్ అయి అప్రూవ్ అయి ఉండాలి. అటువంటి యూనివర్సిటీస్ మాత్రమే మనం చూస్ చేసుకుని స్టూడెంట్ కి సపోర్ట్ చేస్తాము, గైడ్ చేస్తాము. ఓకే, మరి ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలంటే కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. లైక్ ఫినాన్షియల్ గా కావచ్చు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ రిలేటెడ్ కావచ్చు, డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. అండ్ ఈవెన్ క్వాలిఫికేషన్ కూడా, అంటే నీట్ ఒక్కటే క్వాలిఫై అయితే సరిపోతుందా, లేకపోతే ఇంకేమన్నా ఎగ్జామ్స్ కానీ ఇంకేమన్నా ఉంటాయా కోర్సెస్ సపరేట్ గా? బైపీసీ చదివి ఉండాలి, పాస్ అయి ఉండాలి అనేది ఇంటర్మీడియట్ లో, అండ్ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, ఈ 2 ప్రధాన అర్హతలు స్టూడెంట్ కి. సరే, అయితే ఇప్పుడు మనకి ఏ కంట్రీస్కి వెళ్ళాలి, ఏ కంట్రీలో చదువుకోవాలి ఎంబీబీఎస్ అనేది మీరు గైడ్ చేస్తారు. సో ఆ గైడ్ చేసే ప్రాసెస్ లో ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీకి ఏదన్నా వీసా రావాలి అని అంటే టెస్ట్ ఉండడమో, లేకపోతే ఏదన్నా ఎలిజిబిలిటీ ఉండడమో, లేకపోతే ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి ఏదన్నా మనకు ఇక్కడ లోకల్లో యూనివర్సిటీస్ కి యూజీసీ అని చెప్పి ఒక ఎంట్రన్స్ రాస్తూ ఉంటాం. సో అలాంటిది ఏదన్నా ఉంటుందా? ఇంటర్వ్యూస్ ఉంటాయండి యూనివర్సిటీ నుంచి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు సీట్ ఇచ్చేస్తారు మనకి. సరే, అయితే ఇప్పుడు నీట్ క్వాలిఫై అయిపోయింది, మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. ఇక్కడ ఇండియాలో సీట్ దొరకట్లేదు, మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు.
సో వాళ్ళు ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ అడ్మిషన్ తెచ్చుకున్నప్పుడు ఆ 5 years కోర్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టీస్కి ఏమేమి స్టెప్స్ ఉంటాయి, కొంచెం దాని గురించి కొంచెం వివరంగా చెప్తే ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా ఏ కంట్రీకి వెళ్ళినా ఎంబీబీఎస్ అనేది 5.5 years or 6 years ఉంటుంది. దట్ ఈస్ కంట్రీ టు కంట్రీ, యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైతే 5+1 years కంప్లీట్ కాగానే ఆ కంట్రీ లైసెన్స్డ్ ఎగ్జామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో అయితే కనుక రష్యాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే రష్యా లైసెన్స్డ్ ఎగ్జామ్ రాయాలి. అదే ఉజ్బెకిస్తాన్ అనుకోండి, ఉజ్బెకిస్తాన్ ఇప్పటి వరకు ఎటువంటి లైసెన్స్ ఎగ్జామ్స్ లేదు. వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇండియాకి వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే FMGE కానీ నెక్స్ట్ కానీ రాయాలి. నెక్స్ట్ క్వాలిఫై అయితే గనక వాళ్ళు మనకి ఇండియాలో ఎంబీబీఎస్ ఇండియాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇది యాక్చువల్ గా ఓవర్సీస్ టు ఇండియా లింక్ ప్యాటర్న్. సో మీరు చెప్పేదాని ప్రకారం ఎంబీబీఎస్ అయిపోయిన అది నీట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో దొరకకపోయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఫారిన్లో ఓవర్సీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిపోయి క్వాలిఫై అయితే మన దగ్గర కంటిన్యూస్ గా మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ఫాలో అవుతే సరిపోతుంది. మన ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారమే మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టూడెంట్ FMGE రాయాల్సిందే. ఓకే, ఇక్కడ FMGE పాస్డ్ స్టూడెంట్ నే మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హత పొందుతారు. ఓకే, నైస్ సార్. అంటే ఇప్పుడు ఓన్లీ ఎంబీబీఎస్ వరకే మీరు గైడెన్స్ ఇస్తారా, లేకపోతే మీ ఫ్లయింగ్ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా మిగతా సర్వీసెస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? ఇంకా అంటే ఫ్లయింగ్ లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఉందండి, అదొకటి ఒక పార్ట్. అలాగే MBBS ఎడ్యుకేషన్ ఒకటి. ఈ రెండు మేజర్ పార్ట్ వీఆర్ వర్కింగ్. ఆల్మోస్ట్ MBBS అయితే 300 అడ్మిషన్స్ వరకు వర్క్ చేసాము ఇప్పుడు. అండ్ మేము ఉజ్బెకిస్తాన్ ఫర్గానా యూనివర్సిటీ డైరెక్ట్ ఛానల్ పార్ట్నర్స్. మీరు ఉజ్బెకిస్తాన్ లో ఏ యూనివర్సిటీ కన్సల్ట్ చేయాలన్నా నన్ను సంప్రదించవచ్చు. అటు ఇటుగా యావరేజ్ ఫీజు వచ్చేసి అరౌండ్ 30 lakhs లోపే ఉంటుంది. ట్యూషన్ ఫీ, అకామిడేషన్ అన్ని కలిపి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉజ్బెకిస్తాన్ అండ్ రష్యా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ MBBS అడ్మిషన్స్. ఓకే, 30 lakhs మొత్తం 5 years కలిపి కోర్స్ అంతా కలిపి. ఓకే, సూపర్, దట్స్ నైస్ సార్. థ్యాంక్ యూ. మీరు ఏదన్నా మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారా MBBS ఆస్పిరెంట్స్ కి? MBBS ఆస్పిరెంట్స్ అంటే ఒక నీట్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ రాకపోయినా 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ నీట్ క్వాలిఫై అయితే లాంగ్ టర్మ్ వెళ్ళి వాళ్ళు టైం వేస్ట్ చేసుకునే కన్నా ఉజ్బెకిస్తాన్ కానీ రష్యా కానీ ట్రై చేస్తే 30 lakhs లోపు వాళ్ళు అయిపోతుంది. అలాగే 1 or 2 years ముందుకు వెళ్ళిపోతారు. అది మేము స్టూడెంట్స్ కి ఎక్స్క్లూజివ్ గా సపోర్ట్ చేసేది. ఒకవేళ క్వాలిఫై కాకపోతే లాంగ్ టర్మ్ తీసుకోమంటున్నాం. ఇన్ కేస్ వాళ్ళ ప్యాషన్ MBBS అయితే. లేదు ఆల్రెడీ క్వాలిఫై ఉంటే గనక ఎందుకు చెప్తున్నాం అంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs మెంబర్స్ నీట్ స్టూడెంట్స్ యాడ్ అవుతున్నారు. మీరు 2020 నుంచి చెక్ చేసుకోండి నీట్ డేటా. అరౌండ్ 3 to 5 lakhs స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నారు. మీరు సేమ్ ర్యాంకే వస్తుందని మాత్రం నమ్మకం లేదు నెక్స్ట్ ఇయర్ రాసినా కూడా. సో టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఏ కంట్రీ నచ్చితే ఆ కంట్రీకి వెళ్ళి మీరు MBBS కంప్లీట్ చేసుకోండి. అక్కడ ఇండియాకి వచ్చి FMGE రాసుకొని మీకు కావాల్సిన డాక్టర్ కల్లా నెరవేర్చుకోండి. మురళి గారు, థ్యాంక్ యూ. మీ ఫ్లయింగ్ కన్సల్టెన్సీ ద్వారా మరింత మందికి మంచి అవకాశాలు కల్పించాలి, మీకు గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మా షోకి అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ త్రిపురేశ్వర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ నీట్ స్టూడెంట్స్, స్పెషల్లీ హూస్ అప్లయింగ్ ఫర్ MBBS అడ్మిషన్స్. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ. నెక్స్ట్ పాడ్కాస్ట్ కోసం చూస్తూనే ఉండండి. మన ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మన ఛానల్ ద్వారా ఏవైనా మంచి విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నా, మీ బిజినెస్ ప్రమోషన్, మీ బిజినెస్ అవేర్నెస్ చేయాలనుకున్నా కానీ కింద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ మెయిల్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.